ఏ విషయాలైతే చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారో ఆ విషయాలపైన, ఆ హామీలపైన పూర్తిగా గాలికి వదిలేసి గడిచినటువంటి 15 మాసాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద ఏ రకంగా కేసులు పెట్టాలి, ఏ రకంగా ఈ పార్టీని నిర్వీర్యం చేయాలి, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టాలనేటువంటి దాని మీద పెట్టినటువంటి శ్రద్ధ ఈ 15 నెలల్లో ప్రజల మీద, ప్రభుత్వం మీద, రాష్ట్రం మీద పెట్టుంటే కాస్త మంచన్న రాష్ట్రానికి జరిగేదని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. సరే, కింద స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి, సోషల్ మీడియా యాక్టివిస్టుల దగ్గర నుంచి, గ్రామాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి చివరికి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం వరకు అనేక కేసులు, దాదాపు 2700, 2800 కేసులు ఈ గత 15 మాసాల్లో ఈ ప్రభుత్వం పెట్టింది. ఈ మధ్యకాలంలో కూడా మీరు అందరూ చూశారు, మా పార్టీ సీనియర్ పార్లమెంటేరియన్, మూడోసారి ఎంపీగా వ్యవహరిస్తున్నటువంటి మిథున్ రెడ్డి గారి మీద మొన్న రీసెంట్గా వారిని విచారణకు పిలవడం, వారిని అరెస్ట్ చేయడం, నిన్న సెంట్రల్ జైలు కూడా తరలించడం, రిమాండ్కి వేయడం అనేటువంటిది మీరు అందరూ కూడా చూశారు. వాస్తవానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ రాష్ట్ర ప్రభుత్వం కింద అనేకమైనటువంటి ఉంటాయి. సిఐడి ఉంటుంది, డిపార్ట్మెంట్ అనుకున్నటువంటి డిఫరెంట్ ఏజెన్సీస్ ఉంటాయి, లేదా వీరు నియమించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఉంటాయి. ఈరోజు ప్రధానంగా నడుస్తున్నటువంటి ఈ సిట్ ఎంక్వైరీ, ఈ లిక్కర్ దాని మీద ఏదైతే ఈ అక్రమ కేసు ఏదైతే ఉందో, ఈ అక్రమ కేసు మీద నడుస్తున్నటువంటి సిట్ ఎంక్వైరీ, సిట్ని నియమించారు. ఇందులో కొంతమంది అధికారులని పెట్టడం జరిగింది. కానీ తీరా చూస్తే అసలు సిట్ ఎంక్వైరీ అనేటువంటిది అందులో ఉన్నటువంటి అధికారులు చేస్తున్నారా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి పత్రికలు, తెలుగుదేశం పార్టీకి గెజెట్ పేపర్ లాంటి 2 పత్రికలు, ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి చేస్తున్నటువంటి ఈ వీరి విచారణని సిట్టు వారి విచారణగా టేకప్ చేస్తున్నా అనేటువంటి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏదన్నా ఒకరి మీద ఒకరిని అరెస్ట్ చేసే ముందో, లేదా ఫలానా వ్యక్తిని రిమాండ్కి తీసుకునేటువంటి దానికి ముందో ఓ ప్రధానమైనటువంటి స్టోరీ వస్తుంది. ఈనాడులో ఒక బ్యానర్ ఐటము, ఆంధ్రజ్యోతిలో ఒక బ్యానర్ ఐటము. దాని నుంచి ఓ వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో మనం ఏం జరగబోతుంది అనేటువంటిది మనకు అర్థమైపోతుంది. ఈరోజు సరే, నిన్న మిథున్ రెడ్డి గారిని చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం కానీ, సామాన్య ప్రజలు కానీ అందరూ కూడా దాన్ని తీవ్రంగా ఖండించాం. కావాలని కక్షపూరితమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా మా సీనియర్ పార్లమెంటేరియన్ అనేటువంటి మిథున్ రెడ్డి గారిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది అనేటువంటిది మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరం కూడా దాన్ని తీవ్రంగా ఖండించాం. తీరా ఈరోజు చూస్తే ఇది ఈనాడు పేపర్. దీంట్లో ఈరోజు బ్యానర్ ఐటమ్ బిగ్ బాస్ జగనే. ఇది ఒక ఆర్టికల్. సరే, దీంట్లో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ, ఆ విషయాలు వాటి జోలికి వెళ్దాం. ఇది ఆంధ్రజ్యోతి పేపర్. దీంట్లో కూడా దీనికి ఒక సపరేట్ ముడుపులు మూల విరాట్కే అని చెప్పి ఇది ఒక ఆర్టికల్. ఛార్జ్ షీట్లో ఏం రాయాలో, ఎంక్వైరీలో ఎవరేం చెప్తారో, ఎవరు ఏ విట్నెస్లో ఎవరెవరి మీద కేసులు పెట్టాలో, ఎవరిని తర్వాత అరెస్ట్ చేయాలో ఇవన్నీ సిట్టు చెప్పదు, ఈనాడు, ఆంధ్రజ్యోతి చెప్తాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి చెప్తే దాని ప్రకారం సిట్ ఎంక్వైరీ నడుస్తుంటుంది. దాని ప్రకారం అరెస్టులు ఉంటాయి. దాని ప్రకారం కక్ష సాధింపు చర్యలు చేపడతాం. దాని ప్రకారం
మా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అనేటువంటిది ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది. ఎంత అన్యాయంగా కేసు నమోదు చేశారంటే, సహజంగా ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ప్రభుత్వం అనేటువంటిది ఏర్పాటు అవడమే రాజకీయ నాయకులు, అంటే ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సహజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఆ ప్రభుత్వం కింద నడవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో ఉన్నటువంటి అధికారులు నాయకులతో మాట్లాడుతుంటారు, నాయకులు అధికారులతో మాట్లాడుతుంటారు. సహజంగా అధికారం ఉన్నప్పుడు మా వ్యక్తిగతమైనటువంటి సిబ్బంది పర్సనల్ సెక్రటరీలో, ఓఎస్డీలో, లేక పర్సనల్ అసిస్టెంట్లో వారితో సహజసిద్ధంగా రోజువారీ వారితో కమ్యూనికేషన్ అనేటువంటిది ఉంటుంది. ఇంకా మెయిన్ సీఎంఓలో అయితే సహజంగా అన్ని డిపార్ట్మెంట్స్తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండడం అనేటువంటిది సహజంగా ఏ ప్రభుత్వంలోనూ నడుస్తుంటుంది. సిట్ ఎంక్వైరీ నడుస్తుంటుంది. దాని ప్రకారం అరెస్టులు ఉంటాయి, దాని ప్రకారం కక్ష సాధింపు చర్యలు చేపడతాం, దాని ప్రకారం మా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అనేటువంటిది ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది. ఎంత అన్యాయంగా కేసు నమోదు చేశారంటే, సహజంగా ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ప్రభుత్వం అనేటువంటిది ఏర్పాటు అవడమే రాజకీయ నాయకులు, అంటే ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సహజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఆ ప్రభుత్వం కింద నడవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో ఉన్నటువంటి అధికారులు నాయకులతో మాట్లాడుతుంటారు, నాయకులు అధికారులతో మాట్లాడుతుంటారు. సహజంగా అధికారం ఉన్నప్పుడు మా వ్యక్తిగతమైనటువంటి సిబ్బంది పర్సనల్ సెక్రటరీలో, ఓఎస్డీలో, లేక పర్సనల్ అసిస్టెంట్లో వారితో సహజసిద్ధంగా రోజువారీ వారితో కమ్యూనికేషన్ అనేటువంటిది ఉంటుంది. ఇంకా మెయిన్ సీఎంఓలో అయితే సహజంగా అన్ని డిపార్ట్మెంట్స్తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండడం అనేటువంటిది సహజంగా ఏ ప్రభుత్వంలోనూ నడుస్తుంటుంది. ఈరోజు పెట్టినటువంటి కేసు ఈ ఓరల్ ఎవిడెన్సెస్ మీద, అంటే పలానా వ్యక్తి పలానా అధికారితో మాట్లాడాడు, ఎవిడెన్సెస్ మీద, అంటే పలానా వ్యక్తి పలానా అధికారితో మాట్లాడాడు, పలానా వ్యక్తిగత సిబ్బంది పలానా నాయకుడితో మాట్లాడాడు, పలానా వ్యక్తులు పలానా కొంతమంది అధికారులు కొంతమంది ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. ఈ మాట్లాడుకున్నటువంటి మాటలన్నింటిలో కూడా ఈ లిక్కర్ గారు, లోకేష్ గారు రోజు మాట్లాడుకుంటారు కదా, మరి ఆయన ముఖ్యమంత్రి, ఈయన మంత్రి. మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ రోజు మాట్లాడుకున్నారని చెప్పి మేము ఊహాజనితంగా ఒక కేసు పెట్టేస్తే దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదా మీ వ్యక్తిగత సిబ్బంది లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు రెండోసారి మళ్ళీ, అప్పుడు ఆ రోజు మొదటిసారి కుట్ర చేస్తే 151 సీట్లు వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు రెండోసారి చేస్తున్నారు. రేపు మీ భవిష్యత్తు ఏంటో ఒకసారి ఆలోచన చేసుకోండి. కేవలం వ్యక్తిగతమైనటువంటి కారణాలు రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలో అన్నటువంటి ప్రయత్నం మానుకొని ప్రభుత్వం మీద, ప్రభుత్వ పనితీరు మీద, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద, మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్ల మీద, చేయాల్సినటువంటి పనుల మీద, వాటి మీద శ్రద్ధ పెట్టుంటే కనీసం 14-15 మాసాలు అయింది ప్రభుత్వం వచ్చి. ఏ ఒక్కటి కూడా
ఇంకా అడిగితేనేమో ఇంక మీలాంటి వాళ్ళు ఎవరన్నా అడిగితే అన్నీ అయిపోయి కదా అని అంటున్నాడు. మరి ఇంకేం చెప్తాం మనం? మీరు మాట్లాడలేం, మేము మాట్లాడలేం. మాట్లాడితేనేమో 4 మందం అంటున్నాడు, లేకపోతే 4 కోసేస్తానంటాడు, మక్కలు ఎరగొడతామంటారు, లేకపోతే అక్రమంగా కేసులు పెడతామంటారు. ఇవన్నీ దేనికనంటే ఇప్పుడు బాబు షూరిటీ, మోసం గ్యారంటీ ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది. ఈ కార్యక్రమంతో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో భాగంగా ఏదన్నా ప్రజా సమస్యల మీద ప్రజల్లోకి వెళ్తూ ఉంటే విపరీతంగా జనం వస్తూ ఉన్నారు. దీన్ని ఏ రకంగా ప్రజల్లో తాలూకా దృష్టిని మరల్చాలి, ఏ రకంగా ప్రజల్ని దాని మీద శ్రద్ధ లేకుండా చేయాలనేటువంటి దాంట్లో భాగంగా ఈ అక్రమమైనటువంటి కేసులు, అరెస్టులు, నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మీ అందరికీ గతంలో కూడా ఈ కేసు మొదటి నుంచి ఎందుకు దగ్గర 6-7 మాసాల నుంచి కేసు నడుస్తూ ఉంది. మొదట్లో రాజకేశ్వర రెడ్డి గారిని అసలు ఈ కేసు అంతటికీ కింగ్ పిన్ రాజకేశ్వర రెడ్డి అన్నారు. మళ్ళీ ఈరోజు తీసుకుని వచ్చి ప్రధానమైనటువంటి సూత్రధారుడు మిథున్ రెడ్డి గారే అంటున్నారు. దానికి ఎలాగా ముందు ఇటువంటి నాయకుల్ని, మా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల్ని ఇందులోకి తీసుకురావడం, ఓ వారం రోజుల ముందో 10 రోజుల ముందో వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్, ఈ పత్రికల్లో వాళ్ళ మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, దీని అంతటికి బ్యాక్ బోన్ ఫలానా వ్యక్తి అని చెప్పి ఫోకస్ చేయడం, మరుసటి రోజు సిట్ నుంచి నోటీసులు రావడం, ఎంక్వైరీ కానీ వెళ్తే అరెస్టులు చేయడం. ఇది మోడస్ ఆపరండి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. ఇది పోనీ ఏమైనా వాంగ్మూలాలు లేకపోతే ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయనంటే వాళ్ళు ఫోన్లో మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ ఇద్దరు మాట్లాడుకుని దీని గురించి మాట్లాడుకున్నారని చెప్పి కేసు నమోదు చేయడం. మళ్ళీ ఈరోజు కొత్తగా బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి మళ్ళీ కొత్త ప్రమోషన్. మరి ఏం ఫ్యూచర్ అంటే ఏం జరగబోతుందో అనేటువంటిది వీళ్ళ తాలూకా మైండ్ సెట్, ప్రభుత్వం తాలూకా ఆలోచన విధానం పూర్తిగా ఈ పత్రికల ద్వారా చెప్పిస్తున్నారా, లేకపోతే ఈ పత్రికలు చెప్పినట్టు వాళ్ళు చేస్తున్నారా? ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. సో ఇది పూర్తిగా ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో మొదట 1,00,000 కోట్లు అన్నారు, తర్వాత 35,000 కోట్లు అన్నారు, 3 రోజుల క్రితం 18,000 కోట్లు అన్నారు, ఈరోజు కొత్తగా 3,500 కోట్లు అని చెప్పి వీల్ పత్రికల్లోనే 3,500 కోట్లు అని చెప్పి వీల్ పత్రికల్లోనే రాశారు. ఎందుకు ఏది కరెక్ట్ ఇందులో? మీకు క్లారిటీ ఉందా? లేదా అక్రమంగా కేసు పెట్టారు కాబట్టి ఏదో నెంబర్ చెప్పాలి, బాగున్న నెంబర్ చెప్తే ప్రజలకు ఎక్కిపోద్ది, పూర్వం నుంచి 15 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,000 కోట్లు అనేటువంటి తప్పుడు ప్రచారం చేశాం, ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేద్దాం, చెప్పిన అబద్ధమే 10 సార్లు ప్రజలకు చెప్తే ప్రజలు దాన్ని నమ్ముతారనేటువంటి అభిప్రాయం వారికి ఉంది. దాని ప్రకారం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో ఏం చెప్తారు? మళ్ళీ ఈ వచ్చినటువంటి డబ్బుని ఎక్కడో పెట్టుబడులు పెట్టారు, ఎక్కడో ఏదో ఆఫ్రికాలో కంపెనీ పెట్టారు, లేకపోతే ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఒకసారి. ఏది నిజం ఇందులో? లేకపోతే ఫలానా అపార్ట్మెంట్లో డబ్బులు దాచారు, 1 రూపాయిని పట్టుకున్నారా? మీరు చెప్పినట్టు ఆ డబ్బు మళ్లింపులు అనేటువంటి ఎక్కడన్నా మీరు రుజువు చేయగలిగారా? మరి అదే చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో స్కిల్ స్కామ్కి సంబంధించినటువంటి దాంట్లో ఇదే 3,350 కోట్ల రూపాయలు సిమెన్స్ అనేటువంటి కంపెనీతోని టైఅప్ అయ్యి 10% మేము కడితే 3,000 కోట్ల రూపాయలు కంపెనీ పెడుతుందని చెప్పి దగ్గర 300, 250, 300 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి దాంట్లో ఆ డబ్బు మీకు వచ్చిందనేటువంటిది ఆ రోజు మేము అసెంబ్లీ సాక్షిగా చెప్పగలిగామే, రుజువులతో సహా చూపించగలిగామే. ఆ రోజు మీరు చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు, ఇన్ని ఇష్యూస్ని ఆ రోజు ప్రజల ముందు పెట్టాం. చెప్పండి,
వాళ్ళు వీళ్ళు ఫోన్లో మాట్లాడుకున్నారు, వారు వీరి మధ్య సంభాషణలు జరిగాయని చెప్పి అసలు ఇంత పెద్ద కేసు మీరు పెట్టడం ఏంటి? ఇంతమందిని ఇబ్బంది పెట్టడం, ఇంతమందిని అరెస్ట్ చేయడం ఏంటి? ఇది రాజకీయ కక్ష కాకపోతే మరి ఏంటి అనేటువంటిది ప్రజలు అడుగుతూ ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆయన మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఏదో చెప్పించాలన్నటువంటి ప్రయత్నం చేసి బలవంతం పెడితే తిరిగి మళ్ళీ హైకోర్టులో వెళ్ళి నాతో బలవంతంగా నన్ను ఇబ్బంది పెట్టి చెప్పించారనేటువంటిది హైకోర్టులో చెప్పినటువంటి విషయాలు మనందరికీ తెలుసు. మరో వ్యక్తిగత సిబ్బంది గన్మెన్ ఎవరో ఉంటే వాడితో ఈ రకంగానే చెప్పిస్తే వాడి ప్రమోషను, ఇంక్రిమెంట్లు, వాడి పేరు కూడా గిరిబాబు అనేటువంటి వ్యక్తి బెదిరించి భయపెట్టి తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారు. చెప్పినట్టుగా చేసినందుకు ప్రమోషన్, ఇంక్రిమెంట్ ఇచ్చారు ఈ గిరిబాబు అనేటువంటి గన్మ్యాన్కి. ఓన్లీ తప్పుడు వాంగ్మూలం ఇచ్చినందుకు ఒక ప్రమోషను, ఒక ఇంక్రిమెంటు. ఇది వీరు చేసినటువంటి ఎంక్వైరీని, వీరు చేస్తున్నటువంటి ప్రొసీజర్స్. ఇలా మళ్ళీ ఈ డబ్బు అంతా తీసుకుని వెళ్ళి స్టార్టప్ కంపెనీలు పెట్టారు, లేకపోతే మరోడు పెట్టారు, మరో కంపెనీ పెట్టారు. అంటే ఇప్పుడు స్టార్టప్ కంపెనీలు పెట్టిన వాళ్ళు స్కామ్స్టర్సే, ఏదైనా స్టార్టప్ కంపెనీ కొన్న వాళ్ళు స్కామ్స్టర్స్ అయితే మరి మొన్న ఇదే విశాఖపట్నంలో 55 ఎకరాలు ఉర్సా అనేటువంటి కంపెనీకి లోకేష్ గారు ఎందుకు ఇచ్చారమ్మా? 50 లక్షలకి అనేటువంటి జీవో చూశాను. 99 పైసలు కొంతమంది అంటున్నారు, 50 లక్షలు కొంతమంది అంటున్నారు. నాకు తెలిసి బహుశా 5-5.5 కోట్ల రూపాయలు విలువ ఉంటుంది ఒక్క ఎకరం. ఫిబ్రవరి 14-15 తారీఖున నమోదైనటువంటి కంపెనీకి ఏప్రిల్ నెలలో 500 దగ్గర 59 ఎకరాలు కొత్త స్టార్టప్కి ఊరు పేరు లేనటువంటి ఉర్సాకి ఇచ్చేస్తే అది బ్రహ్మాండమైనటువంటి పెట్టుబడి వచ్చేసింది. 1000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేస్తే 10,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని చెప్పి మీరు గొప్పలు చెప్పుకోవడమే తప్ప మరి అటువంటిది అది స్కామ్ కింద రాదా? అది ఇవన్నీ చేసి ఎంత చేసి ఈరోజు మిథున్ రెడ్డి గారిని కేవలం వారి ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అని, నా సొంత జిల్లాలో పెద్దిరెడ్డి గారి కుటుంబం ఉండడానికి వీల్లేదు, వారితో రాజకీయంగా నేను ఎదుర్కోలేను, చదువుకున్నటువంటి రోజుల నుంచి పెద్దిరెడ్డి గారిని నేను ఎదుర్కోలేకపోతున్నాను, ఇప్పుడు నాకు అధికారం ఉంది కాబట్టి ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఒక తాపత్రయం మాత్రమే కనబడుతుంది తప్ప ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏమీ లేనటువంటి, ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ లేకుండా మూడోసారి ఎంపీగా పనిచేస్తున్నటువంటి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. మళ్ళీ దీనికి లింకు మిథున్ రెడ్డి గారు అయిపోవడం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకంగా తప్పుడు కథనాలు రాయడం, ఆయన్ని మళ్ళీ అంటే దీని ప్రకారం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏదో రకంగా అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. దీనికి మళ్ళీ బిగ్ బాస్ జగన్. దేనికి బిగ్ బాస్ జగన్? ఈ రాష్ట్రంలో అనేక వ్యవస్థల్లో మార్పులు తీసుకుని వచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి పోర్టుల నిర్మాణం, ఎయిర్పోర్ట్ నిర్మాణం, మెడికల్ కాలేజీల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలల నిర్మాణం, గ్రామ సచివాలయ వ్యవస్థలు, ఇలాగ అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చిన దాంట్లో బిగ్ బాస్ జగన్. చంద్రబాబు నాయుడు గారు నా ఉద్దేశంలో ఆయన బిగ్ బాస్ దేనికంటే పిల్లనిచ్చినటువంటి మామని వెన్నుపోటు పొడిచి ఆ పదవి లాక్కోవడంలో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు. రాజకీయంగా కుట్రల మీద కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్ల మీద రాజకీయంగా ఎదిగినటువంటి దాంట్లో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు. తను ముఖ్యమంత్రి అయినటువంటి తొలినాళ్ళల్లోనే ఏలేరు స్కామ్ మీ అందరికీ తెలుసు. మా అయితే ఎకరానికి, మీ అందరూ వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చారు, మనకు కాస్త అవగాహన ఉంది దాని మీద. ఎకరానికి ఎన్ని చెట్లు ఉంటాయి? కొబ్బరి చెట్లు 40 నుంచి 50 మ్యాక్సిమం. కానీ ఏలేరు స్కాము అప్పట్లో రైతుల దగ్గర నుంచి కొట్టేసినటువంటి డబ్బుల్లో ఎకరానికి 1000 చెట్లు
చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఏలేరు స్కాము 7 కేసుల్లో బెయిల్ మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. స్టే తీసుకొని వచ్చి బెయిల్ మీద ఉండి ఈరోజు మా అందరికి నీతులు చెప్తుంటారు. ఈ స్టేలు తీసుకొచ్చిన దాంట్లో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అంటే 2003లో అనుకుంటా అక్టోబర్ 1వ తారీఖున ఆయన మీద బాంబ్ బ్లాస్ట్ జరిగితే సింపతి వస్తుందని చెప్పి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడు. సహజంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా సంతకాలు చేసేటువంటి పవరు ఏదన్నా రొటీన్ ఫైల్స్ ఉంటాయి తప్ప ఐఎంజీ భారత అనేటువంటి సంస్థకి ఢిల్లీరావు 400 ఎకరాలు ఇచ్చి దాంట్లో ముడుపులు తీసుకున్నటువంటి దాంట్లో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు. ఎంఎన్సీలు కొనుగోలు చేశారు కదా ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి. మన దురదృష్టం ఏంటంటే అక్కడ ఇక్కడ ఇద్దరు కలిసి ముఖ్యమంత్రులు 50 లక్షల రూపాయలు బ్యాగ్తో తీసుకొని వెళ్ళి ఒక ముఖ్యమంత్రి ఇవ్వడం, ఇచ్చిన దానికి నీ వెనకాలలో నేను ఉన్నాను, మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని చెప్పిన దాంట్లో మన ముఖ్యమంత్రి గారు సాక్ష్యం. వీళ్ళిద్దరూ కలిసి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేయడంలో బిగ్ బాస్. మీ సినిమా డైరెక్షన్ల కోసం లేకపోతే మీ పబ్లిసిటీ స్టంట్ల కోసం 30 మంది ప్రాణాలు పణంగా పెట్టినటువంటి దాంట్లో మీ పబ్లిసిటీ కోసం ఎంతమంది ప్రాణాలు పోయినా సరే లెక్క చేయనటువంటి దాంట్లో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ రాయాల్సింది ఈనాడు పేపర్. మా బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నిటిలో ఆరితేరిపోయారు, వీటన్నిటికీ బిగ్ బాస్ మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి రాసుంటే బ్రహ్మాండంగా ఉండేది. మొత్తం సేలు ఒకసారి పెరిగిపోయేది రాష్ట్రం అంతా. ఎంతకని 15 సంవత్సరాల నుంచి పడుతున్నారు బాధలు. 15 సంవత్సరాల నుంచి పాపం ఎన్ని బాధలు పడుతున్నారు. అలాగే అమరావతికి సంబంధించి అమరావతి దాంట్లో అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్, అమరావతి భూముల కొనుగోలులో ఇంత పెద్ద స్కామ్, దేశంలోనే అతిపెద్ద స్కామ్ అది. ఇంత పెద్ద స్కామ్ చేయడంలో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు. మనం చూసాం ఈ మధ్యకాలంలో ఈ ప్రధానమైనటువంటి నగరాల్లో చెన్నై కానీ, ముంబై కానీ, హైదరాబాద్ కానీ ఇవన్నిట్లో వర్షం పడితే పెద్ద ఎత్తున పడితే 3-4 నెలలు పనిచేయడానికి కూడా ఉండదు అక్కడ. మళ్ళీ అటు గొప్ప అమరావతి, మరి అది పెద్ద స్కాము. ఇంత వెనకాల ఇన్ని కుట్రలు కుతంత్రాలు స్కాములు అవినీతి ఇంత పెట్టుకొని ఇంకా దేనికి ఎంత కక్ష సాధింపు. 16 మెడికల్ కాలేజీలు ఆ రోజు మేము 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే వాటిని అమ్మకానికి పెట్టావు. 3 కోట్లు కడతా ఉంటే వాటిని అమ్మకానికి పెట్టావు. ఇచ్చినటువంటి హామీల్ని పూర్తిగా గాలికి వదిలేశావు. కేవలం ఏదో రకంగా కేసులు పెట్టి పార్టీని ఇబ్బంది పెట్టాలి, మాట్లాడకుండా చేయాలి, ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేయాలి అనేటువంటి మీ ధోరణి ఉందో అది మీరు బ్రతికుండగా జరగదు చంద్రబాబు నాయుడు గారు. మీరు కాదు కదా, నీ కొడుకు బతుకున్నంత వరకు కూడా అది జరగదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం అనేటువంటిది మీరే కాదు కదా, మీ 3 తరాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు చేయలేవు అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇప్పటికన్నా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానేసి మీరు నిజంగా ఏదైనా రుజువులు పూర్తిగా గాలికి వదిలేశావు. కేవలం ఏదో రకంగా కేసులు పెట్టి పార్టీని ఇబ్బంది పెట్టాలి, మాట్లాడకుండా చేయాలి, ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేయాలి అనేటువంటి మీ ధోరణి ఉందో అది మీరు బ్రతికుండగా జరగదు చంద్రబాబు నాయుడు గారు. మీరు కాదు కదా, నీ కొడుకు బతుకున్నంత వరకు కూడా అది జరగదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం అనేటువంటిది మీరే కాదు కదా, మీ 3 తరాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు చేయలేవు అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇప్పటికన్నా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానేసి
మీరు నిజంగా ఏదైనా రుజువులు ఉంటే చెప్పండి. కేవలం ఓరల్ ఎవిడెన్స్ల మీద మాట్లాడుకునే దాని మీద కేసులు ఏంటండి? ఇవేవి నిలబడే కేసులు కాదు, తప్పుడు కేసులు, అక్రమమైనటువంటి కేసులు. దీని మీద ఫైట్ చేస్తాం, లీగల్గా ఫైట్ చేస్తాం అంటాను. తప్పుగా అనట్లేదు, నేను కరెక్ట్గానే చెప్తాను. నేను తప్పుగా నాకు తెలియదు నువ్వు చెప్పు, నీకు తెలియదు నేను చెప్తాను. ఒకరికొకరు తెలుసుకోవడంలో నిత్య విద్యార్థులుగా ఉండాలి మనం. ఏదో ఇంజనీరింగ్ సర్టిఫికేట్ వచ్చిందో, లేకపోతే ఎంబీఏ సర్టిఫికేట్ వచ్చిందో, లేకపోతే జర్నలిజం నీకు సర్టిఫికేట్ వచ్చింది, నాకు అంతా తెలుసు అనుకుంటే అమాయకత్వం. నీలాగే కదా పాపం, నీలాగే రిపోర్టర్గా ఉన్నటువంటి రాధాకృష్ణ గారు ఈరోజు అంతా ఆ స్థాయికి వెళ్ళారని అంటే గొప్పే కదా. ఎలా వెళ్ళారు అనేటువంటి అందరూ చెప్తే మీరు కూడా అందరూ అలాగ అయిపోదురు కదా. మీరు ఒకలా పేపర్ పెట్టుకుని అలాగా. నెక్స్ట్ ఇంకేమని చెప్పు. వద్దు, సబ్జెక్ట్ డివేట్ అయిపోతుంది. ఇంకేం చెప్పు. నేను ఇప్పుడు చెప్పిందంతా డివేట్ అయిపోద్ది. అది మాట్లాడతాం, మళ్ళీ రేపు ఉదయం మాట్లాడతాను. ఇద్దరు గురించి వాళ్ళిద్దరూ ముఖ్యమంత్రి ఎవరు తెలియదా? ఆయన పేరు ఇప్పటికే ఎవరు చెప్పట్లేదని చెప్పి మొన్న ఎవరి మీద కేసు పెట్టారు. రేవంత్ రెడ్డి గారు తెలియదు నీకు? నువ్వు మర్చిపోయావో పేరు, నేను మర్చిపోయినా. మొన్న ఎవరో ఆయన పేరు చెప్పలేదని ఆయన మీద కేసులో పెట్టేశారు. ఎందుకు చెప్పు? నీ పేరు నువ్వంటే తెలియదు, నేనంటే కనబడుతుంటాను. మళ్ళీ నాకు తెలుసు కదా పేరు. చెప్పాం కదా, అన్ని కేసులు పెట్టాము, ముఖ్యమంత్రి అయిపోయాడు ఇప్పుడు. అదే చెప్తున్నాం కదా మేము. మన రాష్ట్ర దేశ వ్యవస్థల్లో, న్యాయ వ్యవస్థల్లో, లేకపోతే ఈ రకమైనటువంటి ఈ విచారణలు ఇవన్నిటువంటివి జరుగుతూనే ఉంటాయి. మేము ముఖ్యమంత్రులుగా మా ప్రభుత్వం ఉన్నప్పుడు, మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో నేను తేలిపోవడానికి మీ చేతుల్లో నా చేతుల్లో న్యాయ వ్యవస్థ లేదు కదా. కేసులు పెట్టేటువంటిది, దానికి చూపించాల్సినటువంటి రుజువులు చూపించాల్సినటువంటి బాధ్యత ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఉంటాయి. ఆ రుజువులతో సహా మేము కేసులు ఆ రోజు నమోదు చేయడం జరిగింది. తర్వాత ప్రక్రియ అనేటువంటిది నడుస్తుంటుంది. సో ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు కసబ్ అందరిని చంపించడం తెలుసు కదా. 26/11 నవంబర్ 26న 2000 ముంబైలో ఎన్ని సంవత్సరాలు తిరిగాడు చెప్పు? వెంటనే చంపిస్తారు, వెంటనే ఉరిశిక్ష చేస్తారు. మా మీద పెట్టినటువంటి కేసులు, మా మీద అంటే అనేక మంది మీద, మా ప్రభుత్వంలో పనిచేసినటువంటి వారు, మా దగ్గర గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసినటువంటి వారు, ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారి మీద పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఇవి రుజువులతో పెట్టినటువంటి కేసులు కాదు, ఊహాజనితంగా పెట్టినటువంటి కేసులు, వారు ఊహించుకొని పెట్టినటువంటి కేసులు అనేటువంటి ఛార్జ్షీట్ చెప్తా ఉంది. నేను చెప్పినటువంటి మాటలు కాదు. సో ఛార్జ్షీట్లో వారు చెప్పినటువంటి దాని ప్రకారం ఉన్నటువంటి కేసులు నిలబడవు అనేటువంటిది నా తాలూకు అభిప్రాయం. ఏదైనా సాక్ష్యాలు రుజువులతో పెట్టినటువంటి కేసుకి, ఊహాజనితంగా పెట్టినటువంటి కేసులకి చాలా తేడా ఉంటుంది కదా. సో డెఫినెట్గా ఇవేవి కూడా నిలబడే కేసులు కాదనేటువంటిది మా అభిప్రాయం. అందుకనే కదా బెయిల్ ఇవ్వలేదు, అందుకని హాజరయ్యాడు ఆయన. బెయిల్ ఇవ్వలేదు, నువ్వు అన్నట్టే యాంటిసిపేటరీకి వెళ్ళాము, ఇవ్వలేదు, ప్రాసెస్ ప్రకారం అటెండ్ అయ్యాం కదా. సో మా తాలూకు ఏంటంటే వీళ్ళు అక్రమంగా కేసులు పెడుతున్నారు, సరైనటువంటి వాస్తవాలు రుజువులు లేకుండా కేసులు పెడుతున్నారు, మమ్మల్ని ఇరికించాలని చెప్పి చూస్తున్నారు అనేటువంటిది మా తాలూకు వాదన. సరే, న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం మాకు వ్యవస్థల మీద ఉన్నటువంటి గౌరవంతో విచారణకు వెళ్తున్నాం. అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, మళ్ళీ ఫైట్ చేస్తాం. సో నిలబడేటువంటి కేసు ఉండాలి కదా, కేసు రుజువులు ఉండాలి, సాక్ష్యాలు ఉండాలి. దానికి గ్రౌండ్ లేకుండా ఏ రకంగా కేసులు పెడతారు అనేటువంటిది మా తాలూకు వాదన. నేను చెప్తున్నా కదా, ఛార్జ్ షీట్ ఒకసారి తెప్పించుకొని చదువును. ఎక్కడా కూడా ₹1 దొరికిందని కానీ, లేకపోతే ₹1 పలానా దగ్గర పట్టుకున్నామని కానీ ఎక్కడా కూడా లేదు. కేవలం పలానా వాళ్ళు మాట్లాడుకున్నారు కాబట్టి మాట్లాడుకునే దాంట్లో లెక్కర వ్యవహారాలు ఉన్నాయనేటువంటి ఊహాజనితమైనటువంటి కేసులు అనేటువంటిది నేను చెప్తున్నా. ఇది మా తాలూకు వాదన. వీళ్ళు కూడా సిట్ చేసినటువంటి విచారణ ఫాలో అవ్వట్లేదు, ఆంధ్రజ్యోతి ఈనాడు చేసిన విచారణ ఫాలో అవుతున్నారు అనేటువంటిది మా తాలూకు ఆరోపణ. సో దాని జోలికి వెళ్ళొద్దు, ఆ లైన్లో చెయ్యొద్దు చెయ్యొద్దు అని చెప్పి మేము చెప్తే వినే పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉందని మేమైతే అనుకోవట్లేదు. సో ఇది కక్షపూరితంగా కావాలని పెడుతున్నటువంటి కేసులు కాబట్టి ఈ రకంగానే జరిగితే మేము ఏ రకంగా ఫేస్ చేయాలో ఆ రకంగా మేము ఫేస్ చేస్తాం. థ్యాంక్ యూ. తప్పేమో మంచిదే కదా.
తప్పే ఉంది, ఎవరికి ఏ పోస్ట్ వస్తే స్వాగతిస్తాం. కాకపోతే ఆ పోస్టులో న్యాయంగా నిజాయితీగా చేయాలి, అది కోరుకుంటాం. ఆ రకంగా చేస్తే మంచిదని మా తాలూకా అభిప్రాయం.